వృద్ధరాజస్య సోదర్యః సంపాతిర్నామ వృద్ధరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాదిదం వచనమబ్రవీత్. హనుమంతుడు సీతాదేవితో రాముడి గురించి నీకు బాగా తెలుసన్నావు కదా, రామ వృత్తాంతం అంతా నువ్వు చెప్పు అనగానే హనుమంతుడు చెప్పడం ప్రారంభం చేశాడు. ఆ చెప్పేటటువంటి విధానంలో తాను, లక్ష్మణుడు, రాముడు వాళ్ళిద్దరు పైన ఉన్నటువంటి భక్తి చేత, హనుమంతుడు సుగ్రీవుడి ఆజ్ఞ చేత, తాను అంగదుడి నాయకత్వంలో సీతాదేవిని వెతికేటటువంటి ప్రయత్నంలో వింధ్యపర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దిక్కు దారి తెలియక చాలా రోజులు అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ ఉండిపోయిన సమయంలో చాలా కాలం అయిపోయింది కదా, సుగ్రీవుడు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, మనల్ని సుగ్రీవుడు ఇంటికి మనం కనుక కిష్కిందకి వెళితే మనల్ని ఎట్లా అయినా సరే వధిస్తాడు, చంపేస్తాడు. కనుక మనం అక్కడికి వెళ్ళినా చావటమే, ఇక్కడ ఉన్నా చచ్చిపోవటమే, కనుక అదేదో ఇక్కడే ప్రాణాలు వదిలేద్దామని చెప్పేసి ప్రాణాలు వదిలేద్దామని అందరూ కూడా పడుకొని ప్రాణాలు ఎలా వదిలేయాలి అని అందరూ ముచ్చట పెట్టుకున్నారు. అటువంటి సమయంలో సీతాదేవి వృత్తాంతం, జటాయువు రావణాసురుడి చేతిలో మరణించటం, అలాగే సీతాదేవిని రావణాసురుడు అపహరించడం, ఈ విషయాలన్నీ వీళ్ళు చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో సంపాతి అనేటటువంటి ఒక గరుడ పక్షి, పెద్దది వయస్సులో పెద్దవాడైనటువంటి సంపాతి అనేటటువంటి పక్షి ఈ విషయాలన్నీ విని మా దగ్గరికి వచ్చింది. వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంది. గృధ్రరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాదిదం వచనమబ్రవీత్. సోదరుడు ఈ గృధ్రరాజు అయినటువంటి సంపాతి తమ్ముడు ఎవరైతే జటాయు ఉన్నాడో, ఆ జటాయువు ఎలా మరణించాడు, జటాయువు మరణించడానికి కారణం ఏమిటి అని ఎప్పుడైతే సంపాతి వీళ్ళని అడగటం జరిగింది. యవీయాన్ కేన మే భ్రాత హతః క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్ఛామి. భవద్భిర్వానరోత్తమాః ఓ వానరులారా, సంపాతి అడుగుతోంది, ఓ వానరోత్తములారా, నా తమ్ముడైనటువంటి జటాయువుకి ఏమైంది, జటాయువుని ఎవరు ఎక్కడ ఎలా పడవేశారు, ఎలా అతన్ని ఏం చేశారు, ఏం జరిగింది జటాయువుకి అని ఈ సంపాతి మమ్మల్ని అడగటం జరిగింది. అంగదో కథయస్తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథాతథం. అప్పుడు జటాయువు అడిగినటువంటి ప్రశ్నకి అంగదుడు సమాధానం చెప్పాడమ్మా. జనస్థానంలో భయంకరమైనటువంటి రూపంలో రాక్షసుడు సీతాదేవి నిమిత్తమై వచ్చి సీతాదేవిని అపహరించేటటువంటి సందర్భంలో జటాయువుతో పోరాడాల్సి వచ్చింది. జటాయు ఎదురుపడి రావణాసురుడు సీతాదేవిని అపహరించకుండా పోరాటం జరిగింది. పోరాడే సమయంలో జటాయువు రావణాసురుడి చేతిలో వధింపబడ్డాడు అనేటటువంటి విషయం సంపాతి చెప్పాడు. జటాయుషో వధం శ్రుత్వా అంగదో కథయత్తస్య జనస్థానే మహద్వథం
రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథా తథం ఆ రావణాసురుడు తాను చేసినటువంటి యుద్ధం, జటాయు పోరాటం, ఈ కథంతా కూడా అంగదుడు సంపాతికి చెప్పాడు. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితః సోరుణాత్మజః త్వాం శశంస వరారోహే వసంతి రావణాలయే ఓ సీతాదేవి, ఆ సంపాతి జటాయు మరణాన్ని విన్నాడు. అంగదుడు చెప్పాడు కదా, జటాయు మరణం అంతా సుస్పష్టంగా చెప్పగానే తన తమ్ముడిని కోల్పోయాను అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి సంపాతి పక్షి బాగా దుఃఖించడం ప్రారంభించాడు. రావణుడి గృహంలో నీవు ఉన్నట్లు కూడా చెప్పింది ఆ సంపాతే మాకు. జటాయుకి స్వయాన అన్న, చాలా పెద్ద వయసు కలిగినటువంటి పక్షి. ఆయన మాకు నీవు లంకలో ఉన్నట్లు చెబితే మేము మా ప్రయత్నపూర్వకంగా నేను ఇక్కడ దాకా రావటం జరిగింది అని హనుమంతుడు సీతాదేవికి చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం ఎప్పుడైతే సంపాతి సీతాదేవి లంకలో ఉన్నది, అశోకవనంలో ఉన్నది, సింసుపా వృక్షం దగ్గర ఉన్నది, నాకు కనబడుతున్నది అని చెప్పగానే మేము ఎవరు వెళ్ళగలమా అనేటటువంటి సంభాషణలన్నీ అయిన తర్వాత అంగదుడి ఆజ్ఞ చేత జాంబవంతుడి ప్రోత్సాహంతో మేమందరం ప్రయత్నం చేశాం, నేను ఇక్కడ దాకా రావడం జరిగింది అని హనుమంతుడు సీతమ్మతో చెప్పాడు. వింధ్యాదుత్థాయ సంప్రాప్తాః సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహో పృష్టాస్తుష్టాః ప్లవంగమాః. వానరులంతా కూడా నీవు అక్కడ ఉన్నావనే విషయం సంపాతి చెప్పగానే చాలా సంతోషపడ్డారు. ధైర్యం వచ్చింది. కొంచెం అనుకున్న పని సాధించేటప్పుడు ఎలా ఆనందం కలుగుతుందో అలాంటి ఉత్సాహం కలిగింది. నిన్ను చూడాలి అనేటటువంటి ఉత్సాహం అందరిలో వచ్చింది. సంపాతి చెప్పాడు కదా, సీతమ్మ ఉన్నది, బ్రతికే ఉన్నది, అశోకవనంలో ఉన్నది, రావణుడు లంకలో ఉన్నది, రాక్షసులంతా రక్షిస్తూ ఉన్నారు, ఎవరు పోలేనటువంటి స్థితిగతుల్లో అక్కడ ఉన్నదావిడ అని చెప్పగానే మేమందరం కూడా వింధ్యపర్వతం దగ్గర సముద్రానికి ఉత్తర తీరంలో ఆనందంగా నిలబడి ఉన్నాం. ఎలా అయినా సరే నిన్ను చూడాలి, నీ విషయం రాముడికి చెప్పాలని అందరం ఎదురు చూస్తున్నాం.
అంగద ప్రముఖాః వింధ్యాదుత్థాయ సంప్రాప్తాః సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహో హృష్టాస్తుష్టాః ప్లవంగమాః మేమందరం ఆనందంతో సంతోషంగా గెంతులేసాం, ఎగిరాం. ఎలా అయినా సరే నిన్ను చూడాలి అనేటటువంటి ఉత్సాహంతో. అంగద ప్రముఖాః అంగద ప్రముఖాః సర్వే వేలోపాంతముపస్థితాః చింతాం జగ్ముః నర్భీతా త్వద్దర్శన సముత్సుకాః అంగదుడు వానరులంతా కూడా నిన్ను చూడాలి అని ఔత్సుక్యముతో సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రం అవతల లంక ఉన్నది, సముద్రానికి మధ్యలో కనబడుతోంది. అది కూడా సంపాతికే కనబడుతోంది, మాకు కనబడటం లేదు. ఈ సముద్రం దాటి వెళితే కానీ లంకా పట్టణంలోకి చేరం. సముద్రాన్ని చూడగానే అందరూ కూడా భయపడిపోయారు. మరలా ఆలోచనలో పడ్డారు. ఎవరు సీతాదేవి దగ్గరికి వెళ్ళేది ఎవరు? సంపాతి చెప్పాడు, ప్రయత్నపూర్వకంగా మాత్రమే అక్కడికి పోగలరని చెప్పాడు. సముద్రం దాటి శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి ఎవరు వెళ్ళగలరని అందరూ కూడా చింతాక్రాంతులై కూర్చున్నారు. చింతాం జగ్ముః పునర్భీత. అందరూ ఆలోచనలో పడ్డారు, భయపడ్డారు. ఇప్పటిదాకా దొరకలేదని వెతికాం, ఇప్పుడు సీతాదేవి దాడి తెలిసింది, ఆ ప్రదేశానికి వెళ్ళగలమా అనేటటువంటి చింతలో పడ్డారు. అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః. అప్పుడు సముద్రాన్ని చూసి దిగులు చెందినటువంటి వానర సైన్యం తీవ్రమైనటువంటి భయంలో ఉన్నప్పుడు భయాన్ని తొలగించి 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దూకాలనేటటువంటి ప్రయత్నం అందరిలో వచ్చింది. వచ్చి నేను వెంటనే బయలుదేరి 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటేశా. అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః వ్యవధూయ భయం తీవ్రం
యోజనానాం శతం ప్లుతః. నేను ప్రయత్నపూర్వకంగా 100 యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని దాటేసి లంకలోకి వచ్చేసాను. తీవ్రం యోజనానాం శతం ప్లుతః. లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా. రావణశ్చ మయా దృష్టస్త్వం చ శోక పరిప్లుత. రావణశ్చ మయా దృష్టస్త్వం దృష్టస్త్వం చ శోక పరిప్లుత. రాక్షసులతో నిండినటువంటి లంకా ప్రదేశం అంతా కూడా నేను వెతకటం మొదలుపెట్టా. రావణుణ్ణి చూశాను, రాక్షసులను చూశాను, దుఃఖములో బాగా మునిగిపోయినటువంటి నిన్ను కూడా నేను చూడటం జరిగింది. ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథే అహం. ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరహం. ఎట్టి దోషములు లేనటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి ఓ సీతమ్మ, ఈ విషయమంతా నీకు యథాతథంగా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా చెప్పాను. నేను రాముడు దూతను గుర్తుంచుకో, నా మాటలు నమ్ము. సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే. ఉన్నది ఉన్నట్లుగా, అనుకున్నది అనుకున్నట్లుగా, నన్ను నిందించకుండా, నన్ను అనుమానించకుండా నీవు మొత్తం విను. నేను చెప్పేటటువంటిది దాశరథేరహం దూతో. నేను దాశరథి అయినటువంటి శ్రీరాముడి దూతని, నా మాట నమ్ము. నేను శ్రీరాముడి దగ్గర నుండి వచ్చాను అని వినయంతో శ్రీరాముడు కథ అంతా కూడా సీతమ్మకి హనుమంతుడు చెప్పారు. దేవి దూతో దాశరథేరహం. నేను శ్రీరాముడి దూతగా వచ్చాను. తమ్మాం రామపుతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం. నేను రాముడి కోసమే చేసేటటువంటి ప్రయత్నంలో ఇక్కడికి నేను వచ్చేసాను. సుగ్రీవుడి మంత్రిని నేను, ఇందాక కూడా చెప్పా. అలాగే వాయుదేవుడు కుమారుడు నేను. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. నా తండ్రి వాయుదేవుడు, నేను సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాను, రాముడు దూత. మాం రామ కృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం. నీ నిమిత్తంగా మాత్రమే ఇక్కడికి నేను వచ్చాను. సుగ్రీవ సచివం దేవి. సుగ్రీవుడికి నేను మంత్రిని, సలహాలు ఇస్తూ ఉంటా, ఆత్మీయంగా ఉంటా. బుద్ధ్యస్య పవనాత్మజం. నేను వాయుదేవుడి కుమారుణ్ణి అని హనుమంతుడు స్పష్టంగా సీతాదేవికి చెప్పాడు. తమ్మాం
రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం నా చరిత్ర నా కథ నేను వచ్చినటువంటి విధానం అంతా కూడా రామకృతోద్యోగం. రాముడు పురమాయించగా రాముడి నిమిత్తమై రాముడి ఆజ్ఞ చేత సుగ్రీవుడి ఆజ్ఞ చేత నేను ఇక్కడికి రావటం జరిగింది. కుశలీ తవ కాకుత్సః సర్వశస్త్రభృతాంబరః గురోరారాధనే యుక్తో లక్ష్మణస్య సులక్షణః. అస్త్రధారులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి ఏ శ్రీరాముడైతే ఉన్నాడో శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడమ్మా. అస్త్రధారులు అంటే అస్త్రశస్త్రాలని ధరించేటటువంటి వాళ్ళు, అస్త్రశస్త్రాలని ప్రయోగించే వారిలో గొప్పవాడైనటువంటి ఏ ఒక వ్యక్తి అయితే ఉన్నాడో ఆయన శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. కుశలి, ఆయన క్షేమంగానే ఉన్నాడు, నువ్వు భయపడవలసిన అవసరంలా. అన్నగారి సేవలో శ్రద్ధతో ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా క్షేమంగా ఉన్నాడు. నీ క్షేమం కనుక్కొని రమ్మన్నారు. అసలు నువ్వు ఎలా ఉన్నావో, బ్రతికున్నావో లేవో చూసి రమ్మన్నారు. గురు ఆరాధనే యుక్తో, మంచి భక్తితో, గురుభక్తితో, దైవభక్తితో, శ్రద్ధతో లక్ష్మణుడు అన్నకి సేవ చేస్తూ ఉన్నాడు శ్రీరాముడికి. లక్ష్మణశ్చ సులక్షణః, లక్ష్మణుడు చాలా క్షేమంగా ఉన్నాడు, సౌఖ్యంగా. కుశలీ తవ కాకుత్సః సర్వశస్త్రభృతాంబరః గురోరారాధనే యుక్తో లక్ష్మణస్య సులక్షణః. అస్త్రశస్త్రాలలో శ్రేష్ఠుడు అయినటువంటి శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, కుశలంగా ఉన్నాడమ్మా. అలాగే గురోరారాధనే యుక్తో, గురుభక్తితో, దైవభక్తితో, సోదర భక్తితో లక్ష్మణుడు కూడా శ్రీరాముడిని సేవిస్తూ ఆయన కూడా క్షేమంగా ఉన్నాడు. తస్య వీర్యవతో దేవి భక్తుస్తవ హితే రతః అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవ వచనాదిహ. ఓ సీతమ్మ, పరాక్రమవంతుడు నీ భర్త శ్రీరాముడు ఉన్నాడే, ఆయన హితమునందు ఆసక్తి కలిగినటువంటి సుగ్రీవుడి ఆజ్ఞ చేత నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. శ్రీరాముడి ఆజ్ఞ చేత సుగ్రీవుడు నన్ను పంపించాడు. వెతుక్కురండి అని నాలాంటి అందరినో పంపించాడు, నేను మాత్రం ఇక్కడ రావటం జరిగింది. తస్య వీర్యవతో దేవి భక్తుస్తవ హితే రతః అహమేకస్తు సంప్రాప్తః. నేను ఒక్కడే ఇక్కడికి సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారంగా వచ్చాను. సుగ్రీవ వచనాదిహ, సుగ్రీవుడి మాట ప్రకారం ఆయన ఆజ్ఞ చేత నేను పరాక్రమం చేత ఇక్కడికి వచ్చాను.
మయేయ మసహాయేన చరతా కమరూపిణ దక్షిణాదిగనుక్రాంత త్వన్మార్గ విషయైషిణ మయేయ మసహాయేన చరతా కమరూపిణ దక్షిణాదిగనుక్రాంత త్వన్మార్గ విచయైషిణ. స్వేచ్ఛాసారముగా రూపాలు ధరించేటటువంటి వాడిని, ఏ రూపాన్నైనా ధరించగలిగినటువంటి శక్తి కలిగిన వాడిని, ఎక్కడ ఉన్నా సరే ఎక్కడికైనా సరే వెళ్ళగలిగిన శక్తి ఉన్నవాడిని, ఎవ్వరి సహాయం లేకుండా కూడా వెళ్ళగలను, ఒంటరిగా అయినా తిరగలను. నేను దక్షిణ దిక్కుకొచ్చా, వింధ్య పర్వతం నుండి దక్షిణ దిక్కుకొచ్చాను, స్వేచ్ఛాసారంగా నేను తిరగలను. మయేయం అసహాయేన చరతా కమరూపిణ. ఏ సహాయము లేకుండా చరించగలను, ఏ రూపాన్నైనా ధరించగలను. దక్షిణ దిగ్గనుక్రాంత, దక్షిణ దిక్కుకు నేను వచ్చానమ్మా, నిన్ను కోసం వెతకటం కోసం, నీ కోసం. దక్షిణ దిగ్గనుక్రాంత త్వన్మార్గ విచయైషిణ. అనే హనుమంతుడు సీతమ్మకు చెప్పాడు. దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమసంశనాత్తు. నా భాగ్యవశము చేత నీవు నాకు కనబడ్డావు. నీవు గనక కనబడకపోవటచే అంత దుఃఖపడ్డా. వానరులంతా కూడా ఎంత వెతికినా చాలా వెతికారు, వాళ్ళకి కనబడకపోయేసరికి అందరూ దుఃఖపడ్డారు. దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమసంసారాత్. నా భాగ్యవశం వల్ల నువ్వు కనపడ్డావమ్మా. వానరులంతా బాధపడుతున్నారు సీతమ్మను కనపడలేదని. దిష్ట్యాహి మమ న వ్యర్థం దేవి సాగరలంఘనం ప్రాప్స్యమ్యహమిదం దృష్ట్యా త్వద్దర్శన కృతం యశః. నా అదృష్టం బాగుంది, సాగరాన్ని నేను లంఘించి దూకి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి బాగుంది. నువ్వు కనపడ్డా, నిన్ను చూడగలిగితే, నిన్ను చూసినందువల్ల నాకు కీర్తి కూడా నేను పొందాను. ఇది నా అదృష్టం. దిష్ట్యాహి మమ నవ్యర్థం. దేవి సాగరలంఘనం ప్రాప్స్యామ్యహమిదం
దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః నా అదృష్టవశాత్తు నా భాగ్యం చేత నిన్ను చూడగలిగాను. నేను కీర్తిని కూడా పొందగలిగాను, పొందగలుగుతూ ఉన్నాను. ఇది నా అదృష్టమని నేను భావిస్తున్నా. రాఘవస్య మహావీర్య క్షిప్రం త్వమభిపత్స్యతే సమిత్రబాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. హనుమంతుడు సీతమ్మతో అంటున్నాడు, సీతమ్మ, పరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముడు రావణాసురుణ్ణి మిత్రులతో మిత్ర బంధు సహితంగా మొత్తాన్ని చంపేస్తాడు, సంహరించేస్తాడు. శీఘ్రంగా నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి, నువ్వేం భయపడకు, నన్ను నమ్ము అని హనుమంతుడు సీతమ్మతో అంటున్నాడు. రాఘవస్య మహావీర్య క్షిప్రం త్వామభిపత్స్యతే సమిత్రబాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. నేను తీసుకెళ్తాడమ్మా శ్రీరాముడు వెంటనే క్షిప్రం, అలాగే రావణాసురుణ్ణి మిత్ర బంధు సహితముగా మొత్తాన్ని వధించేసి మరి నేను తీసుకెళ్ళిపోతాను. మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరి తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరి. అన్ని పర్వతాల్లో వసితమ్మ, అన్ని పర్వతాల్లో శ్రేష్టమైనటువంటి మాల్యవంతం అనే పర్వతం ఉన్నది. అక్కడ నుండి కేసరి అనేటటువంటి నామము గోకర్ణ పర్వతం వెళ్ళాడు. గోకర్ణ పర్వతమునకు వెళ్ళాడు. మాల్యవంతం అనేటటువంటి పర్వతం దగ్గర నుండి కేసరి అనేటటువంటి ఒక వానరుడు గోకర్ణం అనేటటువంటి పర్వతానికి వెళ్ళాడమ్మా. నీకు ఒక విషయం చెప్తా విను అని హనుమంతుడు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. మాల్యవాన్ నామ వైదేహి గిరీణాముత్తమో గిరి తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరి. గోకర్ణ పర్వతానికి కేసరి అనేటటువంటి వానర శ్రేష్ఠుడు వెళ్ళాడు మాల్యవంతం పర్వతం నుండి. సచ దేవర్షి భిద్దిష్టః పితా మమ మహాకపిః తీర్థే నదీపతే పుణ్యే శంబసాదనముత్తరతు. నా తండ్రి కేసరి, ఆయన పేరు. దేవతలు ఋషులంతా కూడా ఆయన ప్రార్థన చేశారమ్మా. ఇది నా కుటుంబ విషయం నేను చెప్తున్నా. సముద్ర తీరమునందు పవిత్ర తీర్థం ఏదైతే ఉందో ఆ తీర్థం నందు శంబసాదనుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. అతని చేత ఆ ప్రాంతం అంతా బాధపడుతూ ఉంది, పీడిస్తున్నాడు అందరినీ కూడా. ఆ రాక్షసుడిని నా తండ్రి అయినటువంటి కేసరి వధించాడు. సచ దేవర్షిభిర్దిష్టః
పిత మమ మహాకపిః తీర్థే నదీపతేః పుణ్యే శంభసాదనముత్తరతో శంభసాదనుడు అనేటటువంటి రాక్షసుని వధించాడు కేసరి మా నాన్నగారు. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. నా తండ్రి అయినటువంటి కేసరి ఆయన భార్య యందు వాయుదేవుడు అనుగ్రహం చేత పుట్టాను. నేను చేసినటువంటి పనిని బట్టి, నా యొక్క లక్షణాన్ని బట్టి, నా యొక్క బలాన్ని బట్టి, నా యొక్క వేగాన్ని బట్టి హనుమంతుడు అని నాకు పేరు పెట్టారు. నాకు పేరు అలా వచ్చింది. హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. నా యొక్క లక్షణాలు, నా గుణగణాలన్నీ చూసినటువంటి అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా హనుమంతుడు అని పేరు పెట్టారు నాకు. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకేష్వేనైవ కర్మణ. నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. నా పేరు హనుమంతుడు అంటారు. నా లక్షణాలు, నా యొక్క పనులను బట్టి నాకు ఆ పేరు వచ్చింది. నేను వాయుదేవుడు అనుగ్రహం చేత కేసరి భార్య అయినటువంటి అంజనాదేవికి నేను పుట్టినటువంటి వ్యక్తిని. విశ్వాసార్థం తు వైదేహీం భర్తురుక్తా మయా గుణాః అచిరాద్రాఘవో దేవి స్వామితో నైతానఖే. సీతమ్మ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నీకు నమ్మకం కలిగించడం కోసం. నీ భర్త అయినటువంటి శ్రీరాముడి గుణాలన్నీ కూడా నువ్వు అడిగావు, నేను చెప్పేశాను. సీతమ్మ, కొద్ది కాలంలో రాముడు ఇక్కడికి వస్తాడు, ఈ లంక ధ్వంసం చేస్తాడు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. నా మాటలన్నీ నీవు విశ్వసించాలి. నన్ను ఇంకా నీవు రావణాసురుడే అని అనుమానపడుతూ ఉన్నావు. విశ్వాసార్థం తు వైదేహి. నీ విశ్వాసం కోసం, నీకు నమ్మకం కలిగించడం కోసమే నేను ఈ విషయాన్ని చెప్తున్నా. విశ్వాసార్థం వైదేహి భర్తురుక్తా మయా గుణాః అచిరాద్రాఘవో దేవి స్వామితో నైతానఖే. కొద్ది కాలంలో నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడమ్మా. నీకు నమ్మకం కలిగించడం కోసం నేను ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. నా యొక్క వృత్తాంతం చెప్పా, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పా, నేను ఎలా వచ్చానో చెప్పా, నిన్ను ఎవరు ఎలా అపహరించారో విషయం చెప్పా, రాముడి విషయం చెప్పా, లక్ష్మణుడి విషయం చెప్పా.
నా రాజు అయినటువంటి సుగ్రీవుడి గురించి చెప్పా. ఏవం విశ్వాపిత సీత హేతుభిః శోకకర్షిత ఉపపన్నేరభిజ్ఞానైర్దూతం తవ మగచ్చతి. ఇప్పటిదాకా నువ్వు శోకంతో బాధపడటం నేను చూశా. నీకు ఎలా చెప్పి నిన్ను బ్రతికించుకోవాలో నేను ఆలోచనలో పడ్డా. ఆ తర్వాత నీకు అనుమానం కలిగింది. నీకు విశ్వాసం కలిగించడానికై నేను కొన్ని ఆనవాళ్ళను కూడా నీకు చెప్పడం జరిగింది. నీకు రాముడు ఆనవాళ్ళని అడిగావు, నేను చెప్పడం జరిగింది. ఏవం విశ్వాసిత సీత హేతుభిః శోకకర్షిత ఉపపన్నైరభిజ్ఞానై దూతం తమవగచ్చతి. తమవగచ్చతి. సరైన అన్న వాళ్ళని బట్టి, నేను చెప్పిన విషయాలను బట్టి నీవు నేను రామదూత నేను గుర్తించా. తెలుసుకోవాలి, నమ్మాలి. సరి అయినటువంటి లక్షణాలు నీకు చెప్పారు. విశ్వాసం కలిగించే విధంగా నేను నీకు చెప్పడం జరుగుతుంది. అతులంచ గతాహర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్త్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. సాటిలేని సంతోషం పొందాను, అధికమైన ఆనందం పొందా. రెప్పలు ఆనంద బాష్పాలతో నేనున్నా. ఈ మాటలన్నీ చెప్పగానే సీతాదేవి కూడా అతులంచ గతాహర్షం, సాటిలేని ఆనందం ఆమె కూడా పొందింది. నమ్మకం కలిగింది సీతాదేవి. అధికమైన ఆనందం హృదయం నిండా ఆమె కలిగింది. రెప్పలతో ఆనంద బాష్పాలన్నీ కూడా ఆమెకి రాల్చడం. సీతాదేవి నాకు మంచి రోజులు వచ్చాయి, నేను రాముడిని చేరగలను అనేటటువంటి ఆనంద బాష్పాలతో సీతాదేవి భావన వ్యక్తపరిచింది. అతులంచ గతాహర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. ఆనంద భాష్పాలతో సీతాదేవి ఉన్నది. చారు తద్వచనం తస్యాస్తామ్ర శుక్లాయతే క్షణం